హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. రేపు ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ మొదలవుతున్నది. ఇది ఫిబ్రవరి 26 వరకు ఉంటుందండి. ప్రపంచ చరిత్రలో ఒక ఆధ్యాత్మిక విషయానికి 40-45 కోట్లు 45 రోజుల్లో గ్యాదర్ అవడం అనేది ఎక్కడా జరగని విచిత్రం. ఇది ఒక ప్రపంచంలోనే ఒక అద్భుతం. ఇది అలాంటి కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ గారు బాధ్యత వహించి అద్భుతమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి మన సాధువులు, నాగసాధువులు, హిమాలయాల్లో అనేక సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న యోగులు అందరూ ఈ సమ్మేళనానికి వస్తారు. ఎప్పుడూ కూడా బయటకు రాని, దర్శనానికి సాధ్యం కాని అనేక మంది మహానుభావులు ఈ ప్రయాగ్రాజ్ ఉత్సవానికి రావడం జరుగుతుంది. ఇది భారతీయులకి అద్భుతమైన అవకాశం. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ. ఈ సంవత్సరం జరిగే దాంట్లో ఒక విచిత్రం ఉంది. ఇది 144 సంవత్సరాల తర్వాత జరిగే కూడా మహాకుంభమేళ. ఇది ఇక్కడ గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో స్నానం చేయటం అనేది హిందువులకు ఒక పవిత్రమైన కార్యక్రమం. ఇది ఈ అదృష్టాన్ని మనం నోసుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. అంతకుముందు 12 సంవత్సరాల క్రితం కూడా కుంభమేళాకి నేను హాజరయ్యాను. దానికే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అప్పుడు 12 కోట్ల మంది స్నానాలు చేశారు, ఆ కుంభమేళాలో పార్టిసిపేట్ చేశారు. ఈసారి 40 కోట్ల పైన ప్రజలు వస్తున్నారు అనేది మన యోగి ఆదిత్యనాథ్ గారి వల్ల తెలిసింది. దీనికి 7,000 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా ఈ కార్యక్రమం వల్ల 2 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది. అక్కడ ప్రజలకు ఆర్థికంగా కూడా బలపడటానికి అవకాశాలు జరుగుతాయి. దీనిని మన యోగి ఆదిత్యనాథ్ గారు అద్భుతమైన ప్రణాళికతోటి చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ 2025 నుంచి మన దేశం ధర్మయుద్ధంలోకి ప్రవేశిస్తుందని నేను అనుకుంటున్నాను. మోడీ గారు 2014 నుంచి పరిపాలనకు వచ్చారు. ఈ 11 సంవత్సరాలు ఒక సత్పరిపాలనకి మనల్ని సమాయత్తం చేయడానికి ఈ 11 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు హిందువులు కాకుండా ఇతరులు కూడా మోడీ గారు ఏం చేసినా ప్రజా ప్రయోజనాల కోసమే ఉంటుంది అనే నమ్మకంతో ఉండే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వరకు మనకి ఒక బేస్ ఏర్పాటు చేశారు. భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశం కింద చేస్తారు, విశ్వగురు కింద చేస్తారు. మనం యూనివర్సల్ లీడర్స్. సనాతన ధర్మం అంటే ఈ భూమండలానికి మొట్టమొదటి ధర్మం సనాతన ధర్మం అని మనకి మర్చిపోయిన దాన్ని గుర్తించి మనలో ఒక విధమైన కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేశారు ఈ 11 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడి నుంచి జరిగేది మటుకి నా ఉద్దేశంలో ధర్మయుద్ధం. ఇది సంక్షేమం గురించి ఇంకా ఎవరికి ఆలోచన లేదు. ఇక్కడి నుంచి జరగవలసిన ధర్మయుద్ధం. ఎందుకంటే ప్రపంచంలో అన్ని చోట్ల మతాల వల్ల అరాచకాలు పెరిగిపోయినాయి. ఈవెన్ ఇప్పుడు యూరోప్, యూకే, అమెరికాలో కూడా అనేక విధాలుగా ప్రజలు బాధపడే పరిస్థితికి వచ్చారు. మొన్న ఎలాన్ మస్క్ చెప్పేదాకా ప్రపంచానికి తెలియదు. 20 లక్షల మంది యూకేలో అమ్మాయిల్ని గ్రూమింగ్ గ్యాంగ్ సర్వనాశనం చేసేసారన్న విషయం ప్రపంచానికి తెలియడానికి ఇంతకాలం పట్టిందంటే చాలా బాధపడవలసిన విషయం. అందువల్ల ఇప్పుడు ఇది ఈ 2025 నుంచి ధర్మయుద్ధం మొదలైందని నేను అనుకుంటున్నాను.
ఈ ధర్మయుద్ధం తొలి అడుగు ఢిల్లీ ఎలక్షన్లో బీజేపీ గెలిచి తొలి అడుగు వేస్తుందని నా అభిప్రాయం. ఇప్పుడున్న జనరేషన్కి సంతృప్తికరమైన విషయం ఏంటంటే, మనం రామాయణం జరిగినప్పుడు, మహాభారతం జరిగినప్పుడు అప్పుడున్న ప్రజలు ఎంత అదృష్టవంతులు అని మనం అనుకునేవాళ్ళం. అట్లాగే 2013 ముందు ఒక మెకానికల్గా మనం ప్రయాణం చేస్తూ వచ్చాం. ఇప్పుడు మోడీ, యోగి వీళ్ళందరినీ చూశాక మనం జీవించి ఉన్నప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తులతో సమకాలికంగా ఉన్నామనే తృప్తి చాలా ఎక్కువగా ఉంది. నాకు ప్రతిరోజు మెలకు ఉన్నంతసేపు నేను అది అస్తమానం గుర్తుంచుకుంటాను, నెవరేసుకుంటూ ఉంటాను. మోడీ గారు, యోగి గారు, అలాగే హేమంత్ బిశ్వ శర్మ గారు, అమిత్ షా గారు, అలాంటి మంచి మంచి లీడర్స్ ఉండి హిందూ ధర్మ పరిరక్షకులుగా వాళ్ళని మనం గుర్తించేటట్టు పరిస్థితికి వచ్చింది. ఇంతవరకు మనం చాలా ఇన్ఫీరియారిటీతో ఉండేవాళ్ళం మన హిందువులు, భారతీయులని. దాన్ని అధిగమించడానికి 11 సంవత్సరాలు పట్టింది మనకి. అది కేవలం దైవ సంకల్పమే. ఆ భగవంతుడి దయ వల్ల మనం మోడీ గారు రావటం వల్ల ఈ అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది. కాబట్టి ఈ 2025 నుంచి ధర్మయుద్ధం మొదలైంది. ప్రజలందరూ ఇక మనం సంస్కరించుకోవాలంటే మన ప్రభుత్వం ఉండాలి. నేను ఇంతకుముందు అనుకునేవాడిని భారతీయుల్లోనే ఎప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఉంటాయని. కానీ ఇప్పుడు యూరోపియన్ రాష్ట్రాల్లో, యూరోపియన్ కంట్రీస్లో కూడా చూస్తూ ఉంటే నెగ్గడానికి ఎంతకైనా దిగజారిపోతారన్న విషయం ఇప్పుడు తెలిసింది. యూకే పార్లమెంట్లో నేషనల్ సెక్యూరిటీ గురించి ఒక బిల్లు పెడితే 2 లక్షల మందిని పాడు చేసిన గ్రూమింగ్ గ్యాంగ్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలని బిల్లు పెడితే 360 ఓట్లతోటి ఓడించారంటే ఎప్పీజ్మెంట్ పాలిటిక్స్ మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ప్రతి కంట్రీలో ఉందన్న విషయం మనకు తెలిసింది. ఎక్సెప్ట్ ముస్లిం కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, యుఎస్ఏ అన్ని చోట్ల ఎప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు కెనడాలో ఓట్ల కోసం ఖలిస్తానీ వాళ్ళని ఎంకరేజ్ చేశారు. జర్మనీ వాళ్ళు కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండి దాన్ని కూడా సర్వనాశనం చేస్తున్నారు. జర్మనీలో అమ్మాయిల్ని ఈ గ్రూమింగ్ గ్యాంగ్ ఎంత విధంగా వేధించారంటే కంట్రీ వదిలేసి పనామా దీవులకు వెళ్ళిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ విషయాలన్నీ మనకు బయటికి రావట్లేదు. అది ఇప్పుడు ఎలాన్ మస్క్ ఇది ట్రంప్ని ఎక్కడం కూడా చాలా మంచిదైంది. ధైర్యంగా ఎలాన్ మస్క్ ప్రపంచంలో ఉన్న చెడుని బాగానే బయటికి తీసుకొస్తున్నారు. యూకేలో రాజుకి ట్విట్టర్ ద్వారా ఉన్న గవర్నమెంట్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టమని అడగటం అనేది ఒక అద్భుతమైన విషయం. అదే కాకుండా రిషి సునాక్ గారు ఆయన పరిపాలన ఉండగా 550 మందికి గ్రూమింగ్ గ్యాంగ్ని బుక్ చేసి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ కూడా మొదలుపెట్టారు. అది చాలా మంచి పరిణామం. ఇప్పుడు లేబర్ పార్టీని ఎన్నుకుని ఎందుకు తప్పు చేసావా అని బాధపడే పరిస్థితికి ఇప్పుడు యూకే వచ్చింది. ఇప్పుడు యూకేలో పెడితే ఎట్టి పరిస్థితుల్లోనే లేబర్ పార్టీ నెగ్గడం అనేది జరగదు. ప్రజలందరిలో అవేర్నెస్ వచ్చింది. కానీ చేయి దాటిపోయింది కాబట్టి వెయిట్ చేయవలసిందే 3 years అని. ఈ విధంగా చూస్తామంటే ప్రపంచంలో ధర్మయుద్ధం మొదలవుతుందేమో అనిపిస్తున్నది. భారతదేశం దాటి మిగతా కంట్రీస్ అన్నిటిలో కూడా క్రైస్తవులందరూ కూడా భారతీయులకి సనాతన ధర్మాన్ని ఆకర్షితులు అవుతున్నారు. మనకి ఎగ్నెస్ట్గా ఎక్కడ వర్క్ చేయట్లేదు, ఒక్క భారతదేశంలో క్రిస్టియన్ తప్పించి. అది వాళ్ళు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ ధర్మయుద్ధానికి మనం సమాయత్తం అవ్వాలి. మనం చిన్న చిన్న ఆశలకు కాకుండా దేశ సౌభాగ్యానికి, సనాతన ధర్మ సంస్థాపనకి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి మనం సపోర్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. దాన్ని అందరూ ఆచరిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో గర్వాపసి కూడా జరిగి అనేక మంది ముస్లిం కుటుంబాలు మన హిందూ మతాలు వాళ్ళ మూలాలు తెలుసుకుని హిందూ మతంలోకి వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది కూడా తప్పనిసరిగా విజయవంతం అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను కూడా రేపు 22వ తారీఖుని ప్రయాగరాజ్ వెళ్ళి
ఆ కుంభమేళలో పార్టిసిపేట్ చేయటానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నాను. ఇదంతా మీకు చెప్పి ఆనందించాల్సిన విషయంగా నేను భావించి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, నమస్తే.